హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే కారం చుట్టలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నేను 3 కేజీల బియ్యం అయితే కడిగి ఆరబోసుకున్నానండి. ఉడగట్టుకొని ఒక్కరోజు అయితే నీడలోనే ఆరబెట్టినాను. ఆరబెట్టిన తర్వాత మినప్పప్పు, పుట్నాల పప్పు వేసి పిండి మిషన్కి అయితే పట్టించుకొని వచ్చుకున్నాను. పిండి మిషన్ పట్టించుకొచ్చుకున్న తర్వాత మనమైతే ఎన్ని కప్పులు అయితే చేసుకుంటామో పిండి, ఆ కప్పులలో సగం కప్పు వేని పచ్చిబుడ్డల విత్తనాలు అయితే మిక్సీ పట్టుకోవాలి. ముందుగా నేనైతే 3 కప్పుల నిండా బియ్యం పిండి అయితే తీసుకున్నాను. బియ్యం పిండిలోనే మనం ముందుగా చూపించినాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా శనక్కాయ పప్పులు, అలాగే వాము. నేనైతే వాము అయితే ఎక్కువగా వేసుకుంటానండి. మనం టీ తాగే సగం గ్లాస్ టీ కప్పు నిండా వాము అయితే వేసుకున్నాను. నీళ్ళల్లో తడిపి ఏమన్నా మట్టి ఉంటే గాలించుకున్నామనుకో, మట్టి అంతా అడుక్కు చేరి వాము అయితే నీట్గా ఉంటుందని ఆ విధంగా అయితే గాలించుకుంటానండి వామునైతే. ఇలా వాము వేసిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న బుడ్డల పొడిని, నువ్వులు వేసుకుంటే కారం చుట్టలు చాలా బాగుంటాయి. అలాగే 4 స్పూన్లు కారం అయితే వేసాను. కారం అయితే నేను తక్కువగానే వేసుకుంటాను. వాము ఎక్కువ వేసి కారం అయితే తక్కువ వేస్తాను. 2.5 స్పూన్ ఉప్పు వేసాను. ఒక చిటికెడు పసుపు. అలాగే మనము ఇట్లా పచ్చిబుడ్డలు పొడి వేసుకున్నాం కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువగా పట్టదండి. మనము ఒక గుంతగంట నిండా తీసుకున్నామంటే ఆయిల్ సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఈ విధంగా కలుపుకున్నాను. మీరు ఏ విధంగా చేసుకుంటారో ఆ క్వాంటిటీకి తగినట్టు ఉప్పు, కారము, పసుపు, ఆయిల్ ఆ విధంగా వేసుకోండి. ఇలా చేసుకున్నామంటే కారం చుట్టలు మాత్రం చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవండి. మనం చేసిన తర్వాత లోపల గుల్లలాగా వస్తుందండి. కారం చుట్టలు అయితే మాత్రం చాలా నీట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా మొత్తం పిండినంతా గట్టిగా తడిపి పెట్టుకోవాలండి. ఒకటేసారి తడుపుకోవడం వల్ల మనకు పిండి మొత్తం కలిసిపోతుంది. నేను ఈ పద్ధతిలో అయితే చేసుకుంటాను. మరి మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ అయితే పెట్టండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మనకు ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది ఈ చలికాలము. ఇప్పుడు ఎక్కువగా మనము శనగపిండి వస్తువులు ఏమన్నా తిన్నామంటే ప్రతి ఒక్కరూ గ్యాస్ అని అంటుంటారు కదా. అలా లేకుండా ఇలా చేసుకొని తిన్నామంటే శనగబ్యాళ్ళు యూజ్ చేయకోకుండా ఇలా పప్పులు, శనక్కాయ పప్పులు, వాము, నువ్వులు అన్నీ హెల్తీగా వేసుకున్నామంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ చలికాలంలో మనము సాయంకాలం పూట తినడానికి కానీ చాలా బాగుంటాయండి. నేనైతే ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేసుకుంటాను. మరి మీరైతే ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, ఎలా వచ్చాయి అనేది కామెంట్ అయితే చేయండి. మా వీడియోస్కి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ముందుగా నక్షత్రాన్ని అయితే చేద్దామని పెట్టేశాను, కానీ ఒక 2 రౌండ్ల తిప్పేసరికి పిల్లలు నక్షత్రాన్ని వద్దు సన్నకార్యాలే చేయమంటే మళ్ళీ సన్నకార్యాలే చేశాను. పిల్లలకి ఏది ఇష్టం అయితే అవే చేయాలి కదండి మనమైతే. నాకైతే సన్నకార్యాలే తొందరగా అవుతాయి, కానీ కారం చుట్టలు లావుటివే కొంచెం బాగుంటాయి అనిపిస్తుంది. సిమ్లో పెట్టి కాల్చుకున్నామంటే చాలా బాగుంటాయండి. నక్షత్రం కారం చుట్టలు అయితే చాలా బాగా వస్తాయి. కానీ పిల్లలు వద్దు మాకు సన్నకారాలే కావాలా అంటే సన్నం కారం చుట్టలే చేసేసాను. మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయడం లేదండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.